కోటి దీపోత్సవ వైభోగం గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు ఆదిశంకరాచార్య పాద సేవకులు శ్రీ బంగారయ్య శర్మ గారు. వారి ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసామ్రజటాధరాయ గిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. అందరూ పెద్దగా చేతులెత్తి చెప్పండి అమ్మా, గోవిందా గోవిందా. కొంతమంది ఎవరైనా మొహమాట పడితే ఏం పర్వాలేదు, ఇప్పుడు గోవిందా అనకపోయినా ఏదో ఒక రోజు గోవిందా అంటాం ఖాయం. ఎవడు గోవిందా అనే లోపు గోవిందా అంటాడో వాడే అదృష్టవంతుడు. గోవిందా గోవిందా. ఇవాళ చాలా మహత్తరమైనటువంటి రోజమ్మ. ఎంత మహత్తరమైన రోజయ్యా అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తే తప్ప ఇలాంటి రోజు రాదు. కార్తీక మాసం అనగానే ఆ పరమేశ్వరుడికి, విష్ణుమూర్తికి, దామోదరుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందులో సోమవారము అనగానే ఇంకా ప్రీతికరమైనటువంటి దివసంగా భావిస్తారు. అందులోనూ కార్తీకం మొత్తానికి ఆ పేరు రావడానికి కారణమైనటువంటి పౌర్ణమి మరీ విశేషమైనటువంటిది. ఏ పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉంటుందో దాన్ని కార్తీకం అంటారు. ఆ కృత్తికకి అగ్ని అనేటటువంటిది అధిదైవతం. అగ్నిర్నః పాతు కృత్తికా అని చెప్తారు. అలాంటి ఆ అగ్నిహోత్రుడు, అలాంటి అద్భుతమైనటువంటి ఆ చంద్రుడు, నిండు పున్నమి చంద్రుడు, ఇంకొక పక్క నుంచి సోమవారము, కార్తీకము, ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రాలన్నిటి నుంచి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అనేక రూపాలతోటి వచ్చి అక్కడ కూర్చొని శతరుద్రీయమని తీసి చదివితే తెలుస్తుంది మనకి. సాధారణంగా విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలండి? 10 అండి, లేకపోతే 21 అవతారాలు అని చెప్పుకుంటాం. కానీ పరమేశ్వరుడు 100 అవతారాలు ఎత్తాడట. శతరుద్రీయం తీసి చదివితే ఆయన యొక్క అవతారాలు, ఆ మాహాత్మ్యము, ఆ గొప్పతనం అంతా కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడెక్కడో ఉండేటటువంటి దేవతలు ఒక్కసారిగా ఒక కాలంలో మనం అందరం దర్శించలేము. అలా ఒక్క కాలంలో దర్శించడానికి యోగ్యమైనటువంటి శ్రీశైలం నుంచి, చెరువుగట్టు నుంచి, బొంతపల్లి నుంచి, కొమురవల్లి నుంచి, ఐనవోలు నుంచి, ఇలా అనేక ప్రదేశాల నుంచి పరమేశ్వరుడు వస్తే ఉజ్జయిని నుంచి మహాకాళేశ్వరుడు కూడా వచ్చినటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి ప్రదేశంలో మనమందరం ఓ దగ్గర కూర్చున్నాం. మామూలుగా ఎక్కడికైనా వేరే దగ్గరికి వెళ్తే ఒక దీపాన్ని మనం వెలిగించామనుకోండి, ఆ ఒక్క గుడికే అది పరిమితం అవుతుంది. కానీ ఇన్ని క్షేత్రాధిపతులకి మూలమైనటువంటి ప్రదేశం, అన్నిటికంటే విశేషం ఏమిటో తెలుసా అమ్మా? ఇవాళ మహాకాళేశ్వరుడు ఇక్కడికి రావటం. మహాకాళేశ్వరుడు అంటే ప్రపంచం మొత్తం కాలం ఎట్లా గొలుచుకోవాలి, ఎక్కడి నుంచి గొలుచుకోవాలి అని ఏమీ తెలియన్నాడే ప్రపంచానికి కాలాన్ని లెక్క వేసుకోవాలంటే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి నుంచే అనే విషయాన్ని తెలియపరిచారు. ఈ మధ్య కాలంలో గ్రీన్విచ్కి మార్చారు. కానీ మొత్తం ప్రపంచమంతా కాలాన్ని చాలా కాలం దాకా బ్రిటిష్ వాళ్ళు కూడా మన ఉజ్జయిని నుంచే లెక్క వేసుకొని ప్రపంచమంతా కాలాన్ని కొలుచుకుండేవారు. ఆ కాలానికి అతీతమైన మహాకాళేశ్వరుడు వచ్చి ఇక్కడ ఇవాళ ఆ చితాభస్మ హారతి తీసుకోబోతున్నారు. చితాభస్మో లేపో, ఆయన చితాభస్మని రాసుకుంటారంటే అప్పుడే
కాలినటువంటి శవము దగ్గర ఉండే భస్మాన్ని తీసుకొచ్చి ఆయనకు అభిషేకం చేస్తారు. ఏమిటో తెలుసా దాని సంకేతము? అరే పిచ్చివాడా, ఈ కాలమంతా కూడా గతించిన, అన్నీ మరణించిన, అవన్నీ కూడా నా శరీరాన్ని ఆశ్రయించుంటాయి. నేనే సంహారకారకుణ్ణి, మీ అందరినీ కూడా సృష్టి స్థితి లయల్లో కూడా కాపాడేవాడిని నేనే అని చెప్పే మహాకాళేశ్వరుడు ఇవాళ ఇక్కడికి రాబోతూ ఉన్నాడు. 2 జ్యోతిర్లింగాలు, శ్రీశైలము, మహాకాళేశ్వరము ఒక్కసారి దర్శించుకునే భాగ్యము ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే, నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ స్టేడియంలో తప్ప ఇంకా ఎక్కడైనా ఇలాంటి దృశ్యం కల్పించడం దుర్లభం. గట్టిగా ఒకసారి మన కణతాళ ధ్వనులతో ఆ కుటుంబానికి ఆనందాన్ని తెలియపరచుకుందాం. చాలా విశేషం, చాలా గట్టిగా. కారణం ఏమిటయ్యా? ఇలాంటి భాగ్యము ఒక్కసారి పులకరిస్తోంది. శరీరం మీద రోమాలన్నీ నిక్కబొడుచుకొని ఆ పరమేశ్వరుడి యొక్క కళ్యాణాలు, ఆ పరమేశ్వరుడి భస్మహారతి ఎప్పుడా 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 అని ఎదురు చూస్తూ ఉన్నాం. కాసేపట్లో మనమందరము ఇక్కడ దీపాన్ని వెలిగించుకోబోతున్నాం. దీపం అంటే ఏమిటి? ఆ దీపానికి సంకేతమైనటువంటి కొల్హాపూర్ నుంచి లక్ష్మీ అమ్మవారిని కూడా తీసుకొని వచ్చి ఇక్కడే ప్రతిష్ఠ చేశారు. లక్ష్మి ఎక్కడుంటుందయ్యా? దీపంలో ఉంటుంది. అందుకనే మనకి జాతవేద శేసునవా అని దుర్గా అమ్మవారి గురించి చెప్పిన తామ్మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామిని. జాతవేద అగ్ని అనేటటువంటి ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని ఏమిటయ్యా అంటే, ఈ సృష్టి మొత్తము అంతా కూడా పుట్టక ముందు ఒక అగ్ని వస్తే తప్ప ఆ అగ్నిలోంచి ఈ బ్రహ్మాండం అంతా ఉద్భవించలేదయ్యా. దానికి మూలమైనటువంటి అగ్ని ఏది ఉందో ఆ జాతవేద అగ్ని, ఆ జాతవేద అగ్నే మనం వెలిగించేటటువంటి జ్యోతి. అందుకనే దీపం జ్యోతి పరంబ్రహ్మ అంటారు. సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ దీపాలని ఇవాళ ఇంతమంది కూర్చొని ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగించింది చూస్తేనే చాలా అదృష్టవంతులు, ధన్యులు, పుణ్యాత్ములు. మళ్ళీ జన్మనేది ఉండదు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటిది ఒకటేసారి ఇన్ని కోటి దీపాలు ఒక దగ్గర మనకు కనిపిస్తూ ఇన్నిన్ని దీపాలతో మనమందరము ఇదంతా కూడా జ్యోతి ప్రాంగణంగా చేస్తే ఎప్పుడూ లేనంత దగ్గరగా భూమికి చంద్రుడు ఎప్పుడుంటాడో తెలుసా అమ్మా? ఇవాల్టి రోజే కార్తీక పౌర్ణమి నాడు చాలా దగ్గరకు ఉంటాడు. ఆ చంద్రుడు బాగా దగ్గరకు వచ్చి వీళ్ళందరూ జ్యోతులు వెలిగిస్తున్నారే, నా సోదరి అయినటువంటి లక్ష్మీ అమ్మవారు మూల ప్రకృతి స్వరూపాన్ని నేను ఇక్కడ చూడాలి అని తొంగి చూస్తున్నాడా అని అత్యంత భూమికి దగ్గరగా వచ్చినటువంటి రూపాన్ని మనం ఇవాళ చూడబోతూ ఉన్నాం. చాలా విశేషమైనటువంటి రోజు. సూర్యుడికి అనుమానం వస్తుంది, వెలుగు నాకు వెనకాల సూర్యుడి నుంచి వస్తోందా? ఎన్టీఆర్ స్టేడియంలో ఇక్కడ వెలిగించేటటువంటి ఈ జ్యోతులు ఇంత కాంతి ఏమిటబ్బా అన్నట్టుగా ఇదంతా కాంతిమయం కాబోతుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు. ఏమిటండి కార్తీక పౌర్ణమి మహాత్మ్యము అంటే? ఏదైనా గుర్తుంచుకోండమ్మా, ఈ ప్రపంచమంతా జీవుడు అంటే నేను నేను అని మనం అనుకుంటున్నాం కదా. ఈ నేను, ఈశ్వరుడు అంటే సూర్యనారాయణమూర్తి, జగత్తు అంటే భూమి. ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే చంద్రుడి నుంచి జీవుడు వస్తాడమ్మా. చంద్రుడి నుంచి జీవుడు వస్తాడు. మనమందరం ఎక్కడి నుంచి పుట్టాం? తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చాం. తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి మనము తల్లి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి వీర్యంలో నుంచి వచ్చాం. తండ్రి వీర్యంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్నటువంటి అన్నంలో నుంచి వచ్చాం. తండ్రి తిన్న అన్నంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఆహార పదార్థాలు వృక్షాల నుంచి వచ్చాం. వృక్షాల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం? మనం భూమిలో నుంచి వచ్చాం. భూమి కూడా చీల్చుకొని మనకు జన్మనిచ్చింది కాబట్టే భూమాత అంటాం. ఈ భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? జలంలో నుంచి వచ్చాం. జలంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? అగ్నిలో నుంచి వచ్చాం. అగ్నిలోకి ఎక్కడి నుంచి వచ్చాము? వాయువులో నుంచి వచ్చాం. వాయువులోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఆకాశము. ఆకాశములోకి ఎక్కడి నుంచి వచ్చాం? సాక్షాత్తు పరమాత్మ నుంచి మనం వచ్చాము. కాబట్టే తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత
ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః. ఇంత ప్రయాణం చేసి వచ్చామమ్మా మనం. ఇంత ప్రయాణం చేసి మనమందరము ఆకాశం నుంచి శబ్దము, వాయువు నుంచి స్పర్శ, అగ్ని నుంచి రూపము, జలము నుంచి రుచి, పృథివి నుంచి వాసన ఇవన్నీ తీసుకొని ఓషధుల్లోకి వస్తే జీవుడు ఈ అన్ని ఇంద్రియాల్లోకి చంద్రుల్లో నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు. ఆ చంద్ర విద్య అని అమ్మవారి విద్య అని అంటాం. కాబట్టి సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడిటిని సమాంతరంగా చూపిస్తూ ఇవాల్టి రోజున ఆ చిదానందమైన పరబ్రహ్మ జ్యోతి స్వరూపమే మేమందరము, మాకు దానికి అభేదము అని చూపించే ఆ జ్యోతే ఇవాళ మనం వెలిగిస్తున్నటువంటి జ్యోతి. ఈ జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి అంటే జ్యోతిని వెలిగించినంత మాత్రానే ఆ చంద్రుడున్నప్పుడు మనకి పూర్తవుతుంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమంలో ఈ దేవతామూర్తులందరినీ తలుచుకుంటూ ఒక్కసారి అందరూ చెప్పండమ్మా, శివ శివేతి శివేతి శివేతివా, భవ భవేతి భవేతి భవేతివా, హర హరేతి హరేతి హరేతివా, భజ మనః శివమేవ నిరంతరం. గోవింద గోవింద, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః. హరి ఓం తత్సత్. కార్తీక మాస వైశిష్ట్యం, దీప వైభవం గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు బంగారయ్య శర్మ గారు. వారికి కోటి దీపోత్సవ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. కార్తీక పూర్ణిమ వేళ ఒక్క బిల్వాన్ని మహాదేవునికి సమర్పించినా సరే అది